सिटी डेवलपर्स की खास पेशकश जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले आबादी के बीचों बीच वेंचर 6,000 रुपए पर स्क्वायर यार्ड नकद या आसान अकसाद पर MNC कंपनीज जैसे नेटको फार्मा, जॉनसन एंड जॉनसन, PNG, LV प्रसाद आई इंस्टीट्यूट के करीब, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी पर गेटेड कम्युनिटी, स्पॉट रजिस्ट्रेशन, क्लियर टाइटल, इलेक्ट्रिसिटी, ट्रांसपोर्ट और मुकम्मल सिक्योरिटी और सेफ्टी के साथ। तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विद सिटी चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। 2 BHK के मुस्तफिद होने वालों का डिफेंड करने वाले एक वकील जिन्हें पहले घर मुख्तस किए गए थे, अब मूसा नदी के घर वालों को तफवीज़ किए गए हैं। उन्होंने मादनापेट के SHO और दीगर पुलिस एहलकारों के खिलाफ मुबैना तौर पर उन पर हमला करने की शिकायत दर्ज करवाई है। मूसा नदी की तरक्की का मंसूबा हैदराबाद के पुलिस कमिश्नर और डायरेक्टर जनरल ऑफ पुलिस को लिखे गए ख़त में एडवोकेट मोहम्मद अब्दुल कलीम ने मादनापेट स्टेशन के स्टेशन हाउस ऑफिसर SHO पर उन पर हमला करने और गलत ज़बान इस्तेमाल करने का इल्ज़ाम लगाया है। ख़त में कलीम ने इल्ज़ाम लगाया कि 28 सितंबर को गैर मजाज अफराद ने 2 BHK डिग्निटी हाउसिंग कॉलोनी की खाली जगहों पर तजावुज़ करने की कोशिश की। I am Y. Srinivasachari, President of the Bar Association, City Civil Court, Hyderabad. ఈరోజు మన బ్రదర్ అడ్వకేట్ MA కలీం పైన మాదనపేట పోలీసు వాళ్ళు అటాక్ చేయడం వల్ల తనకు జరిగిన గాయాలు మరి ఆసుపత్రి పాలైన విషయాలన్నీ కూడా మీడియాలో క్లియర్గా మనకు వచ్చినాయి. అందు గురించి ఈరోజు ఈరోజు మేము ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మన సిటీ సివిల్ కోర్టే కాకుండా ఇక్కడ హైదరాబాద్ ట్విన్ సిటీస్, నాంపల్లి కోర్టు, రంగారెడ్డి, మేడ్చల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సికింద్రాబాద్ కోర్టు, రాజేంద్ర నగర్, మిగతా కూకట్పల్లి, మిగతా కోర్ట్స్ కూడా అన్ని కూడా ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఒక విచిత్రం ఏమంటే ఇక్కడ పోలీస్ బ్రదర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ మధ్య కాలంలో ఈ 6 నెలల్లో దాదాపుగా పోలీసు వాళ్ళు అడ్వకేట్స్ పైన అనేది అటాక్ చేయడం అనేది 5-6 టైమ్స్ అయింది. మరి ఇంతకుముందు కూడా మనకు సిద్దిపేటలో చేశారు, జనగాంలో చేశారు, అదేవిధంగా నిజామాబాద్లో చేశారు. వేరే ప్రాంతాల్లో కూడా అడ్వకేట్స్ అందరూ కూడా మరి అడ్వకేట్స్ పైన పోలీసు వాళ్ళు అన్యాయంగా ఎలాంటి కారణం లేకుండా హై-హ్యాండెడ్లీ మరి పోలీసు అంటే భయం అంటూ లేకుండా వాళ్ళపైన అటాక్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఖలీల్ గారి విషయానికి వచ్చినప్పుడు క్లియర్గా తాను ఇంతకుముందే చెప్పాడు, అక్కడ ఉన్న ఈ 2 బెడ్రూమ్ పోర్షన్స్ ఏవైతే ఉన్నావో వాటి గురించి ఈ లోకల్ అంటే సైదాబాద్లో ఉన్న ఈ చెంచల్గూడ దగ్గర ఉన్న సైదాబాద్లో ఉన్న 2 బెడ్రూమ్ పోర్షన్స్ ఏవైతే గవర్నమెంట్ కట్టించిందో ఆ లోకల్ వాళ్ళకే అలాట్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో తాను హైకోర్టులో కూడా యాజ్ ఎ లాయర్గా 21 మెంబర్స్ తరఫున ఒక రిట్ పిటిషన్ కూడా 15 మంత్స్ బ్యాక్ ఫైల్ చేయడం జరిగింది. అయితే ఆ 15 మంత్స్ కంటిన్యూస్లీ ఫైల్ చేయడం జరిగింది. మరి లోకల్ వాళ్ళకు అలాట్మెంట్ చేయాలన్నప్పుడు ఆ మూసీ నదిలో పోతున్న ఇండ్ల గురించి ఇక్కడ చాలామంది కొంతమంది మాకు అలాట్ చేయాలని చెప్పేసి వస్తే ఆ విషయంలో గొడవ జరిగితే తన హైకోర్టులో ఆల్రెడీ రిట్ పెండింగ్లో ఉంది కాబట్టి మీరు దయచేసి ఇక్కడ ఎవరు రూల్ పెట్టవద్దు, ఇంటర్ఫేర్ కావద్దని చెప్పేసి కంటెస్టెడ్ డిస్పోజల్ అందరికి ఇవ్వాలని చెప్పేసి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని పోలీసు వాళ్ళు చూపిస్తే కూడా మరి హై-హ్యాండెడ్లీ తాను మరి ఆ విషయాలని పోలీసులకి వెళ్ళి చెప్పడం జరిగింది. ఇంట్లో నుంచి అన్యాయంగా తీసుకెళ్లి మరి ఎలాంటి తప్పు లేకుండా ఒక అక్యూజ్డ్ ఏదో ఫేర్ మోషన్ నేరగాళ్ళ తనను తీసుకెళ్లి మనం కూడా క్లిప్పింగ్ చూసాము, వీడియోస్ కూడా చూసాము. తనను లాక్కుంటూ రోడ్డు పైన లాఠీలతో కొట్టుకుంటూ వెళ్లారు. అంటే ఒక అడ్వకేట్ అనేది వాళ్ళకి భయం లేదు. ఇక్కడికి కూడా ఈ 6 మంత్స్ లోపలనే దాదాపుగా 5-6 ఇన్సిడెంట్స్ మనకు